రౌడీలు మీనన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బాయ్ యువరాజు ఆడిటోరియం లోపలికి వెళ్తున్నాడు. మేము ఎంత చెప్పినా వినలేదు. మీరు కూడా వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్తున్నాడు బాయ్, ఆల్రెడీ వెళ్ళే ఉంటాడు అని రౌడీలు చెప్పడంతో మీనన్ మండిపడుతూ ఉంటాడు. తర్వాత యువరాజు నల్ల డ్రెస్ వేసుకొని ముఖానికి నల్లటి ఒక మాస్క్ పెట్టుకొని ఆడిటోరియం లోపలికి రాగానే హేయ్ అంటూ జేడీ రివాల్వర్ని పాయింట్ బ్లాంక్లో గురి పెట్టేస్తుంది. ఆగు అంటూ జేడీ అరవటంతో యువరాజు చేతులు పైకి ఎత్తి నిల్చొని ఉంటాడు. అప్పుడే నిషి వైజయంతి అక్కడ మాస్క్ పెట్టుకొని వచ్చిన యువరాజును చూసేసి, జేడీ వాడే డ్రైవర్ని చంపింది అని నిషి చెప్తూ ఉంటుంది. కేదార్ జేడీ ఇద్దరు కూడా యువరాజ్కి గన్నులు గురి పెట్టేసి ఉంటారు. దాంతో కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ప్రొఫెసర్ని పక్కకు తీసుకువెళ్ళి నడుముకి బెల్ట్ బాంబు పెట్టి తీసుకువచ్చింది కూడా ఇతనే, వీడే అని నిషి చెప్తూ ఉంటుంది. అప్పుడే జేడీ నువ్వెవరో నాకు తెలుసు, మర్యాదగా బాంబులన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పు, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో కూడా చెప్పు అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఇంకా వాణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు ఏంటండి, చేతిలో గన్నుంది కదా వాణ్ణి కాల్ చేయండి అని నిషి రగిలిపోతూ చెప్తూ ఉంటుంది. అలాంటి నీచుడు చావాలి, చంపేయండి అని నిషి అంటుంటే, చంపేయమంటావా అని జేడీ యువరాజ్ని అడుగుతూ ఉంటుంది. వాడు చెప్పడమ్మి, ఇక్కడ ఉన్న అందరినీ కూడా వాడు చంపడానికే వచ్చాడు, కాబట్టి వాణ్ణి చంపి పడేయండమ్మి అని వైజయంతి అంటే, అవును చంపేయండి అని నిషి చెప్తూ ఉంటుంది. వీళ్ళని కాపాడదామని వస్తే నన్నే చంపేయండి అని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడు, అయినా నేను యువరాజుని అన్న విషయం వీళ్ళకి తెలియదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జేడీ మాస్క్ తీ అని అనడంతో చేసేదేమీ లేక యువరాజు మాస్క్ తీయబోతూ ఉంటాడు. మరి అక్కడికి వచ్చింది నిజంగానే యువరాజా? ఇప్పుడు యువరాజు భాగోతం నిషి వైజయంతికి తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.